అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో మనలో చాలామందికి తెలియని, వింటే షాక్ అయ్యే కొన్ని నిజాలు దాగి ఉన్నాయి. వాటిని బయటపెట్టబోతున్నాం. మనలో చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండే ఉంటుంది కదా. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎవరి దగ్గరైనా ఒక 10 లక్షల రూపాయల కవరేజ్ ఉన్న పాలసీ ఉందని అనుకుందాం. ఇప్పుడు ఊహించుకోండి, అనుకోకుండా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరాల్సొచ్చింది అనుకుందాం. ఒక సర్జరీ కూడా అవసరమైంది. అంత అయ్యాక చేతికొచ్చిన హాస్పిటల్ బిల్లు అక్షరాల 4 లక్షల రూపాయలు. సరే, ఇప్పుడు మన దగ్గర 10 లక్షల పాలసీ ఉంది. అయిన ఖర్చేమో 4 లక్షలు. సో సింపుల్గా ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం బిల్లు కట్టేస్తుంది అని మనం అనుకుంటాం కదా. అదే కదా లాజిక్. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం 1,81,200 రూపాయలు మాత్రమే సెటిల్ చేస్తామని చెప్తోంది. వినగానే షాక్ కదా. 10 లక్షల పాలసీ ఉంటే 4 లక్షల బిల్లుకు ఇంత తక్కువ అమౌంట్ ఏంటి? అసలు ఎందుకిలా జరిగింది? సరే, ఈ పెద్ద తేడా ఎందుకొచ్చిందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో అర్థం చేసుకుందాం పదండి. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే వాళ్లకు కలిగే మొదటి ఫీలింగ్ ఇదే: నన్ను మోసం చేశారు, ఇంతకాలం కష్టపడి ప్రీమియంలు కట్టింది దీనికోసమా అనిపిస్తుంది. నిజమే కదా. సరే, ముందుగా ఈ హాస్పిటల్ బిల్ బ్రేకప్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, రూమ్ రెంట్ ఒక 25,000, ఐసీయూ ఛార్జీలు 45,000, సర్జరీకి 1,50,000. ఇక టెస్టులు, మందులు, డాక్టర్ ఫీజులు ఇలా అన్ని కలిపి మొత్తం బిల్లు 3,90,000 అయింది. ఓకే, ఇక్కడి వరకు అంత క్లియర్గా ఉంది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే మన పాలసీ డాక్యుమెంట్స్లో మనం పెద్దగా పట్టించుకొని చిన్న అక్షరాల్లో దాగి ఉన్న కొన్ని నిబంధనలు, కొన్ని క్లాజులుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది: సబ్ లిమిట్. పేర్లోనే ఉంది కదా. అంటే ఏంటంటే కొన్ని రకాల ఖర్చులపై ఇన్సూరెన్స్ కంపెనీ ఒక పరిమితి, అంటే ఒక లిమిట్ పెడుతుందన్నమాట. ఒక కామన్ ఉదాహరణ ఏంటంటే హాస్పిటల్ రూమ్ రెంట్పై ఒక లిమిట్ పెట్టడం. ఇప్పుడు మన ఉదాహరణ చూస్తే పేషెంట్ ఉన్న రూమ్ రెంట్ రోజుకి 5,000 రూపాయలు. కానీ వాళ్ళ పాలసీలో ఉన్న సబ్లిమిట్ ప్రకారం కంపెనీ ఇచ్చేది రోజుకి కేవలం 2,500 మాత్రమే. అంటే వాళ్లు తమ లిమిట్ను దాటేశారన్నమాట. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. లిమిట్ దాటితే ఆ మిగతా డబ్బులు జేబులోంచి కట్టుకోవాలి, అంతే కదా అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక ఊహించని మెలిక పెట్టింది ఇన్సూరెన్స్ కంపెనీ. దాని పేరే ప్రపోర్షనేట్ డిడక్షన్. ఇది చాలా డేంజరస్ క్లాజ్. అంటే రూమ్ రెంట్ లిమిట్ను ఎంత శాతం మించి ఖర్చు చేస్తారో అదే శాతంలో బిల్లులో ఉన్న ఇతర ఛార్జీలను కూడా కట్ చేస్తారన్నమాట. ఇది చాలామందికి తెలీదు. మన కేసులో ఏమైంది? రూమ్ రెంట్ లిమిట్ 2,500, కానీ తీసుకున్న రూమ్ 5,000. అంటే లిమిట్ కన్నా డబుల్ ఖర్చు చేశారు. అంటే వాళ్ల లిమిట్ కన్నా 50% ఎక్కువ ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ 50% కోత అనేది మొత్తం బిల్లు మీద పడుతుంది. చూడండి ఎంత దారుణమో. ఇప్పుడు చూడండి, ఈ ప్రపోర్షనేట్ డిడక్షన్ దెబ్బకే ఏమైందో. 1,50,000 సర్జరీ ఛార్జీలలోంచి 50% కట్. అంటే ఇచ్చేది కేవలం 75,000. అలాగే డయాగ్నోస్టిక్స్, డాక్టర్ విజిట్స్, వీటన్నింటిపైన 50% కోతపడిపోయింది. రూమ్ రెంట్కి, సర్జరీకి సంబంధమేంటి? కాని ఈ క్లాజ్ వల్ల అన్నీ లింక్ అయిపోయి. అయ్యో, కథ ఎక్కడితో అయిపోలేదు. ఇంకొక కోత కూడా ఉంది. దాని పేరే కోపే. ఇది కూడా చాలా పాలసీలలో ఉంటుంది. అంటే ఈ సబ్లిమిట్లు, ప్రపోర్షనేట్ డిడక్షన్లు అన్నీ పోగా ఫైనల్గా మిగిలిన క్లెయిమ్ అమౌంట్లో కూడా కొంత శాతం పాలసీదారుడే తన జేబులోంచి కట్టాలన్నమాట. మన ఉదాహరణలో తీసుకున్న పాలసీలో ఈ కోపే 20% ఉంది. అంటే కంపెనీ ఫైనల్గా చెల్లించబోయే అమౌంట్లో కూడా 20% వాటా పాలసీదారుడే పెట్టుకోవాలి. సో అన్ని కోతలు పోగా అర్హత ఉన్న క్లెయిమ్ అమౌంట్ ఎంత? 2,66,500. ఇప్పుడిందులో 20% కోపే అంటే 45,300 రూపాయలు కూడా మన జేబులోంచే పోతుంది. అప్పుడు ఫైనల్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేది ఎంత? 1,81,200. చూసారా? అందుకే మనం మొదట చూసిన షాకింగ్ నంబర్ వచ్చింది. ఓకే, ఈ కథంతా విన్నాక భయమేస్తుంది కదా. మరిలాంటి భయానక పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక మంచి పాలసీని, ఒక స్మార్ట్ పాలసీని ఎలా ఎంచుకోవాలి? దానికోసం ఇక్కడొక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం.
ఈ 7 పాయింట్లని గుర్తుపెట్టుకోండి. మొదటిది, కోపే క్లాజ్ లేని పాలసీ చూసుకోవాలి. రెండోది, రూమ్ రెంట్పై ఎలాంటి లిమిట్స్, పరిమితులుండకూడదు. అలాగే కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల మీద సబ్ లిమిట్లు కూడా ఉండకూడదు. నాల్గవది, హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే ఖర్చులు కూడా కవర్ అవ్వాలి. ఐదవది, రీస్టోరేషన్ బెనిఫిట్, అంటే ఒకసారి క్లెయిమ్ చేశాక పాలసీ అమౌంట్ మళ్ళీ రీఫిల్ అవ్వాలి. ఆరవది, ముందుగా ఉన్న అనారోగ్యాలకు వెయిటింగ్ పీరియడ్ వీలైనంత తక్కువగా ఉండాలి. ఇక చివరిగా, డే కేర్ ట్రీట్మెంట్లు, అంటే 24 గంటల హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేని ట్రీట్మెంట్లు కూడా కవర్ అవ్వాలి. ఈ 7 అది మంచి పాలసీ అన్నమాట. సరే, ఇవన్నీ తెలుసుకుని ఒక మంచి పాలసీ తీసుకోవడమనేది మన ఆర్థిక భవిష్యత్తుకు ఎంత ముఖ్యం, ఎందుకు ఇది అంత పెద్ద విషయం, చివరిగా ఒకసారి చూద్దాం. ఎందుకంటే సరైన పాలసీ చేతిలో ఉంటే ఎలాంటి ఆరోగ్య సంక్షోభం వచ్చినా ఆర్థికంగా షాక్ తగలకుండా ఉంటుంది. కష్టపడి దాచుకున్న డబ్బంతా హాస్పిటల్ బిల్లులకే పోకుండా కాపాడుకోవచ్చు. అంతిమంగా మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకున్నవాళ్లమవుతాం. కేవలం పాలసీ తీసుకున్నామని కాకుండా ఆర్థికంగా తెలివైన నిర్ణయం తీసుకున్నవాళ్లమవుతాం. ఇది నిజంగా చాలా బాధ కలిగించే ఒక కఠినమైన వాస్తవం. ప్రతి సంవత్సరం మన దేశంలో వేలాది మధ్యతరగతి కుటుంబాలు కేవలం ఒక్క హాస్పిటల్ బిల్లు వల్ల పేదరికంలోకి వెళ్ళిపోతున్నాయి. దీనికి కారణం సరైన అవగాహన లేకపోవడమే. కాబట్టి ఇప్పుడు మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మన దగ్గర ఉన్న పాలసీ ఒక నిజమైన రక్షణ కవచమా, లేక ఇలాంటి తెలియని నిబంధనలతో నిండిన ఒక ఉచ్చునా? దీనికి సమాధానం కావాలంటే వెంటనే పాలసీ డాక్యుమెంట్ని తీసి జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం.